హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెంగరోడ్ ఛానల్. ఏంటో అబ్బా ఈ కత్తర్ వాళ్ళ వంటలు నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇదేదో వంకాయ చికెన్ బిర్యానీ అంట. చూసేద్దాం రండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద వంకాయ తీసుకున్నారు. ఆ తర్వాత మీడియం సైజ్ పొటాటో, ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్ ఉంటాయి కదా, అవి స్లైసెస్ కింద కట్ చేసుకున్నారు. ఆనియన్స్ కూడా స్లైసెస్ కింద కట్ చేసుకున్నారు. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి తొక్క తీసి కొన్ని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇంకో కొన్ని ఏమో ఇలా స్లైసెస్ కింద కట్ చేయాలన్నమాట. చూడండి గాయ్స్ ఎంత చిన్నగా కట్ చేశారో అలా కట్ చేయాలి. ఆ తర్వాత శనగలు ఉంటాయి కదా, అవి 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చినాయో అలా రావాలన్నమాట. ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత టొమాటోస్ ఉంటాయి కదా, ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. అంటే 1 టమాటాని తీసి 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. వంకాయ ఉంటాయి కదా, అది కట్ చేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. అలాగే పొటాటోస్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్కి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, లైట్గా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. చాలామంది ఇంట్లో ఓవెన్లు ఉంటే ఉండకపోవచ్చు. ఓవెన్ ఉంటే 10 మినిట్స్ హీట్ చేసుకోండి. లేకపోతే మనం నార్మల్గా చికెన్ ఫ్రై చేస్తాం కదా, అలా 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నారు, దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నారు. ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి. అది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ప్లస్ దీన్ని అయితే బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా. అది వేగుతూ ఉండగా కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా వేగుతూ ఉండగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలా 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అయితే సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇలా మసాలాలు అయితే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి. దానిపైన వంకాయ ముక్కలు ఇందాక మనం కట్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే వేయాలి. దాని మీద బాస్మతి రైస్ అయితే నీట్గా వేయాలి. ఆ తర్వాత దాని మీద శనగలు అప్లై చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలాను అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం అయితే మసాలా స్ప్రెడ్ చేసాం కదా, దాని మీద అయితే పొటాటోస్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి అయితే అప్లై చేసుకోవాలి. అలా మనకి ఎన్ని లేయర్స్ కావాలితే అన్ని లేయర్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత లేయర్స్ కింద ఫిల్ చేసిన తర్వాత దీంట్లో అయితే కొన్ని వాటర్ వేయాలి. ఇందాక మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేస్తే సరిపోద్ది. ఆ వాటర్ని కూడా డైరెక్ట్గా వేసుకోకూడదు గాయస్. జెల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో అయితే వడకట్టాలి. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, అలా అయితే చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో మీరు అయితే నాకు చెప్పండి. అలా దాన్ని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దాని మీద చికెన్ పెట్టుకుంటే అయిపోద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్, సీ యూ లేటర్.